అంటే ఈ కలిపురుషుడి ప్రభావం భారతదేశ నాయకత్వం మీద, లీడర్స్ మీద ఏ విధంగా ఉంటుంది? ఎలాగ మనం కాపాడుకోబడుతున్నామా, మనం ఏమైనా ఎక్కువగా నష్టపోబోతున్నామా? భారతదేశం మీద అంత ఎక్కువ ఉండదు. భారతదేశం మీద మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మన దేశం మీద తక్కువ. ఎందుకంటే ఇది మొదటి నుంచి కూడా కర్మభూమి, ధర్మభూమి ఏమి అండ్ యుగ యుగాలుగా సాక్షాత్తు భగవంతుడే అవతరించి చరించిన భూమి, ఎంతో మహర్షులు చరించిన భూమి కదా. సో కాబట్టి ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ మిగతా చోట్ల 100% జరుగుతుంటే మన దగ్గర 50% జరుగుతుంది. తక్కువ అన్నమాట, తక్కువ స్థాయిలో. ఇంకొకటి కూడా ఎంతోమంది మహనీయులు ఇప్పటికీ ఉన్న సిద్ధ పురుషులు, యోగులు కొంతమంది ఈ దేశాన్ని రక్షించడం కోసం నిరంతరం వారి స్థాయిలో వారు సాధన చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు. ఆ సాధన, ఆ తపస్సు వలన ఎవరైతే ఇప్పుడు మీరు అన్నారే దేశాధినేతలకి ఇటువంటి చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్, నిర్ణయాలు తీసుకోవాల్సిన పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి ఈ మహనీయుల నుంచి మెసేజెస్ పెడుతున్నాయి, వాళ్ళ మనసుకు మెసేజ్ పెడుతున్నాయి. వెళ్ళి వాళ్ళని మంచి నిర్ణయాలే తీసుకుంటారు ఈ సంవత్సరం. మనం ఆ విషయంలో మనం భయపడక్కర్లే. ఏంటి మన దేశంలో ఉన్నాము నాయకత్వం గబుక్కుని తొట్టుబాటు నిర్ణయాలు ఏవో తీసుకుని మన దేశానికి కూడా ఏమైనా కష్టాలు వచ్చేలాగా జరగదు. ఎందుకంటే ఈ మహానుభావులందరూ చాలా సాధన, తపస్సు చేస్తూ ఈ దేశాన్ని రక్షిస్తున్నారు అందరినీ కూడా. అంటే ఈ రెండు పొరుగు దేశాలతోని మనం ఎలా మన భారతదేశం ఏదైనా పైచేయి సాధించబోతుందండి, లేదంటే వాళ్ళు ఎక్కువగా మన మీద ఏమన్నా ప్రభావం చూపించబోతుంది? వాళ్ళు ఎక్కువ ప్రభావం మన మీద చూపించలేరు. అండ్ చాలా సర్దుకుంటాయి అక్కడ కూడా. ఇటు బంగ్లాదేశ్ కానీ ఇటు కానీ, బంగ్లాదేశ్లో కూడా కొంతకాలం అయ్యేటప్పటికి పరిస్థితులన్నీ చాలా మటుకు సర్దుకుంటాయి. ఇది కొంతకాలం పాటు ఇట్లా జరుగుతుంది, ఇంకా 7-8 నెలల పాటు ఇది. తర్వాత చాలా సర్దుకుంటుంది. మన మీద అంత ఎక్కువ ప్రభావం చూపించదు. మనకేంటంటే ఒకటి బాధ అనిపిస్తుంది, బికాజ్ అక్కడ ఉన్న హిందువుల్ని ఇంత దారుణంగా హింసిస్తున్నారు అని చెప్పేసి. అండ్ పాకిస్తాన్ కూడా చూస్తున్నాం కదా చాలా. అయితే పొలిటికల్ ఈ విషయాలన్నీ మనం మాట్లాడకుండా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి అసలు ఈ పాకిస్తాన్ అనే దేశమే మ్యాప్ మీద ఉండదు. వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ అనే దేశం ఉండదు. అది ఖచ్చితంగా జరుగుతుంది పూర్తిగా. బికాజ్ పాకిస్తాన్లో కూడా మళ్ళీ అంతర్భాగమే కదా ఒకప్పుడు. అవన్నీ మళ్ళీ వస్తాయి కొన్ని సంవత్సరాలు పడుతుంది. సెపరేట్ గా కనపడదు. అలాగే ఉంటుంది కానీ ఒక సెపరేట్ దేశంగా కనపడదు. తప్పకుండా వస్తుంది. ఇప్పుడు అక్కడున్న వాళ్ళు కూడా ప్రజలే కదా పాపం. వాళ్ళు వాళ్ళలో చాలా మంది సామాన్య ప్రజలే ఉంటారు కదా. ఏదో లీడర్స్ ఇటువంటి వాళ్ళు కొంతమంది విద్వేషంగా ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి సామాన్యమైన మనుషులు చాలా మంది ఉంటారు. అసలు యాక్చువల్లీ పాకిస్తాన్లో పాపం ఎంత అంటే అతి దయనీయంగా గడుస్తుంది వాళ్ళకి చాలా పవర్టీలో ఉన్న దేశం అది. సో వాళ్ళందరూ కూడా జీవన విధానం బాగుపడాలి కదా చివరికి. సో వాళ్ళ విధానాలు కూడా కాస్త బాగుపడి వచ్చేలాగా వస్తుంది. బట్ చాలా మార్పులు వస్తాయి. భౌగోళికంగా దేశాలు చాలా మార్పులు వస్తుంది వచ్చే దాంట్లో. బట్ కొన్నాళ్ల పాటు ఈ అశాంతి అనేది కానీ, ఇటువంటి అన్రెస్ట్ అంటామే, ఇది బంగ్లాదేశ్లో ఉంటుంది, పాకిస్తాన్లో ఉంటుంది. కొంతకాలం పాటు ఎన్నో కంట్రీస్లో చూస్తాం. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో అనమాట. జర్మనీ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, అన్ని చోట్ల చాలా ఏమంటాం అసలు ప్రజల్లో చాలా అన్రెస్ట్ చూస్తాం. చాలా కష్టాలు పడతారు వీళ్ళందరూ. ఈ సంవత్సరం ముఖ్యంగా చాలా కష్టాలు పడతారు. అమెరికా కూడా ఎకానమీ చాలా దెబ్బతింటుంది వాళ్ళది. ఇండియా ఆ విధంగా చాలా బాగా పైకి వస్తుంది. వచ్చే 4-5 సంవత్సరాల్లో అసలు 2030 వచ్చేటప్పటికి భారతదేశం చాలా మంచి పొజిషన్లో ఉంటుంది. చాలా బాగా వస్తుంది. అంటే మన తెలుగు రాష్ట్రాలు ఏమన్నా ఎలా ఉండబోతున్నాయి గురుగారు? ముఖ్యంగా ఏంటంటే హిందూ దేవాలయాల మీద, మరీ ముఖ్యంగా తిరుమలలో కూడా గతంలో ఎన్నో రకాలుగా ఎన్నో జరిగిన కార్యక్రమాలు అంటుంటారు. మరి స్వామివారు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? అక్కడ కార్యక్రమాలు ఏ విధంగా జరగబోతున్నాయి? మంచి మెరుగైనవి అందిస్తారా? స్వామివారి దర్శనం, వారి కృప మా అందరిపైన ఏ విధంగా ఉన్నది? లేదు, ఇప్పుడంతా బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలకి బాగానే ఉంటుంది. అండ్ మంచి అభివృద్ధి చెందుతాయి.
రెండు చోట్ల కూడా మంచి అభివృద్ధిలోకే వస్తాయి. రెండు చోట్ల చాలా కొత్త కొత్త ఇండస్ట్రీస్ రావటం కానీ ఇట్లా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు చోట్ల కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. అండ్ పొలిటికల్గా కూడా ఏమి డిస్టర్బెన్సెస్ వచ్చి అవటమే ఉండదు. ఈ రెండు ప్రభుత్వాలు బాగానే ఉంటారు, ఇద్దరు బాగానే చేసుకుంటారు. అండ్ ఎన్నో మంచి పనులు కూడా బాగా జరుగుతాయి వీళ్ళిద్దరి వల్ల కూడా. అక్కడ కూడా చాలా మంచి పనులు చేయి, కొత్త కొత్త రోడ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ డెవలప్మెంట్ కానీ హెల్త్ కేర్ సెక్టర్లో కానీ పేద ప్రజలకి మంచి మంచి స్కీములు తీసుకురావటం కానీ వీళ్ళిద్దరి మధ్య బాగానే జరుగుతాయి. ఇద్దరు సఖ్యంగానే ఉంటారు రెండు ప్రభుత్వాలు కూడా. అండ్ ప్రజలందరికీ కూడా బాగానే ఉంటుంది. బట్ ఇందాక చెప్పిన నేను ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అవి అందరికీ అందరికీ కామన్. మన దగ్గర కూడా అటువంటివి జరుగుతాయి. ఎక్కడ జరిగినట్టు ఇక్కడ కూడా జరుగుతుంటాయి. అలాగే తిరుమల ఆలయం అన్నారే, అక్కడ ఈ ముందు ఇప్పట్లో మనం ఎప్పుడు అటువంటివి ఏమి వినం. బాగానే ఉంటుంది చోట్ల. గతంలో జరిగిన సంఘటన అటువంటివి ఏమి జరగవు, బాగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి, అసలు భగవంతుడు ఏంటంటే ఆయనకి ఇవి ఏమి పట్టవు కదా. ఆయన అలా చూస్తూ ఉంటాడు అంతే ఎప్పుడు కూడా. ఒక్కొక్క కాలంలో వాళ్ళ ఏంటంటే ప్రారంభ కర్మల వల్ల, వాళ్ళ దురదృష్టం వల్ల, సమాజం టైం వల్ల, అన్నిటి వల్ల కొన్ని ఎన్నో దురదృష్టకరంగా జరగటం అనేది మనం తిరుమలనే కాదు ఎన్నో ఆలయాల్లో చూసాం. ఆలయాల్లో ఏంటి ప్రజలకు సంబంధించినవి చేయటం వంటి దుర్మార్గమైన పనులన్నీ ఆలయ పవిత్రతకి భంగం కలిగించేలాగా చేసినవి చూసాం కొన్ని చోట్ల. అది చాలా దురదృష్టకరం అవన్నీ కూడా. బట్ ఇప్పుడు ఈ వచ్చే సంవత్సరంలో అటువంటి పెద్దగా అవ్వవు, అటువంటి పెద్దగా తప్పకుండా. ప్రజలు ఆ విషయంలో పెద్దగా మనం భయపడక్కర్లేదన్నమాట. భయపడక్కర్లేదు, అది బాగానే ఉంటాయి. ఇంతకుముందు జరిగినవి కూడా ఈ ప్రభుత్వాలు చాలా సర్దుబాటు చేస్తాయి. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. తప్పకుండా చాలా సర్దుబాటు చేసి బాగానే ఉంటారు. ఇంకా ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ఈ వేద పఠనం జరుగుతున్న చోట, వేదాధ్యయనం జరుగుతున్న చోట ఇంకా ప్రోత్సాహం బాగా జరగాలి. ఎందుకంటే అది ఎక్కడైతే వేద మంత్రాలకి విపరీతమైన శక్తి ఉంటుంది, వేదఘోష అంటాం కదా, దానికి విపరీతమైన శక్తి ఉంటుంది. దానివల్ల వచ్చే తరంగాల వల్ల నేచరు ప్రకృతిలో ఎంతో పాజిటివిటీ వచ్చి ఇందాక చెప్పిన ఆ కలిపురుషుడు యొక్క దుష్ప్రభావం అంతా చాలా మేర తగ్గుతుంది. ప్రతి వాళ్ళు కూడా వారి స్థాయిలో వాళ్ళు, ఇప్పుడు మనకి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు వేద పాఠశాలలు ఉన్నాయి, అలాగే ఎన్నో ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న సంస్థలు ఎలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వీలున్నంత వరకు ఎక్కువ యజ్ఞయాగాదాలు చేస్తూ నిత్యం వేదఘోష ఉండేలాగా చేస్తూ ఉంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలనే కాదు మొత్తం ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉంటుంది. వాటి వల్ల ఆ మంత్రాల వల్ల వచ్చే తరంగాల్లో దివ్యమైన శక్తి ఉంటుంది అన్నమాట. ఆ శక్తి వల్ల ఈ దుష్ప్రభావాలన్నీ తగ్గుతాయి. అది తప్పకుండా ప్రభుత్వాల పని కూడా ఏంటి, ప్రభుత్వం అనేది ప్రజలందరూ క్షేమం కోరేదే కదా. సో ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని కాస్త చేయాలి, శ్రద్ధ వహించి కాస్త ఈ వేదఘోష నిత్యం వినపడేలాగా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయో, ఆ పెద్ద వేద పండితులు అసోసియేట్ అయిన వేద పండితులు ఉన్నాయో అటువంటి ఆలయాల్లో ప్రతి 2 నెలలకు ఒకసారి పెద్ద ఎత్తున యజ్ఞయాగాలు, క్రతువులు, శాంతి యాగాలు నిర్వహిస్తూ ఉంటే లోకానికి చాలా మంచిది. మన రాష్ట్రాలకే కాదు అందరికీ కూడా లోకానికి మంచిది. సో వాళ్ళందరినీ చేయాల్సిందిగా మరొకసారి ఇక్కడ మీ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అండ్ మన స్థాయిలో మనం అందరం ఈ వింటున్న వాళ్ళందరికీ, వాళ్ళలో ఎవరైనా ఇటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారైతే వారు కూడా ప్రతి 2 నెలలకి ప్రతి నెల కుదరకపోవచ్చు ఇంత పెద్ద ఎత్తున చేయటం, కానీ ప్రతి 2 నెలలకి ఒక 6 సార్లు ఈ సంవత్సరం కనుక రకరకాల వివిధ ప్రదేశాల్లో ఎవరి ప్రదేశంలో వాళ్ళు నేను ఇందాక చెప్పినట్టుగా యజ్ఞ యాగాదులు, శాంతి యాగాలు, హోమాలు ఇవి చేస్తుంటే ఆ హోమాల వల్ల వస్తున్న దాన్ని అండ్ అక్కడ వేద పఠనం వల్ల వాళ్ళ శక్తి చేత చాలా కాపాడబడుతుంది. మనకి ఏంటంటే ఇటువంటి సంఘటనలన్నీ జరగకుండా మనం రక్షింపబడుతూ ఉంటాం అన్నమాట.